ఏపీలో అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు జరిగిన పంట నష్టంపై ఫోకస్ పెట్టింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు 40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు 22.68 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అకాల వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు జరిగిన పంట నష్టంపై ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ధ్వని ప్రభావంతో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఉరుములతో, మెరుపులతో, అలాగే పిడుగులతో ముఖ్యంగా వడగళ్ల వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతన్న తీవ్ర నష్టాన్ని కూడా చవిచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వం అంచనా వేసినటువంటి ప్రకారం దగ్గర 12 జిల్లాలలో ఏదైతే మొక్కజొన్న, అలాగే వరి, మినుము ఇవన్నీ కూడా 6,500 హెక్టార్లలో పూర్తిగా కూడా నష్టం వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మొక్కజొన్న 4,850 హెక్టార్లలో, అలాగే వరి 1510 హెక్టార్లలో, అలాగే మినుము 310 హెక్టార్లకు సంబంధించి కూడా నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నష్టం అంతా కూడా 40 కోట్లుగా కూడా అధికార యంత్రాంగం అంచనా వేసింది. అలాగే ప్రధానంగా ఉద్యానవన పంటలు మామిడి, అరటి, జామ, అలాగే బొప్పాయి, నారింజ, నిమ్మ, చీని ఇవన్నీ వీటితో పాటు అలాగే మిరప ఈ పంటలన్నీ కూడా దగ్గరగా కూడా 20 కోట్ల మేర నష్టం వాటిల్లేదని చెప్పేసి 1500 హెక్టార్లలో కూడా నష్టం వచ్చిందని చెప్పేసి కూడా అధికారికంగా అంచనా వేశారు. ఇవి 9 జిల్లాల్లో ఈ నష్టం అయితే జరిగింది. అలాగే ఏవైతే వ్యవసాయానికి సంబంధించి 12 జిల్లాల్లో జరిగిందని చెప్పేసి కూడా పూర్తిగా ఒక నివేదిక అయితే ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో కురిసినటువంటి ఈ అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 63 కోట్ల రూపాయలు అయితే నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తన అధికారిక నివాసం ఉండవల్లి నుంచి కూడా ఆయన ప్రతి జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీజీఎస్ ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ కూడా ఖచ్చితంగా పనిచేస్తోంది. ముఖ్యంగా వచ్చేటటువంటి ఉపద్రవాలను, అలాగే వాతావరణంలోని మార్పులను ముందుగానే ఊహిస్తోంది, అలాగే రైతులకు అందిస్తోంది, ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి, రైతులను అలర్ట్ చేయాలి. ఏదైతే ఆ ఉద్యానవన పంటలు అయితేనేమి, అలాగే ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలైతేనేమి వాటిని కాపాడుకునేటటువంటి ఆ ప్రయత్నం వీలైనంత వరకు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు అలాగే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్మించినప్పుడు కూడా రాబోయే రోజుల్లో వర్షాలు ఏ రకంగా పడబోతున్నాయన్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే పంటలు చేతికి వచ్చినటివి కోసి జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా వారు సూచించడం జరిగింది. సో ప్రధానంగా కలెక్టర్లందరూ కూడా, జిల్లా అధికారులందరూ కూడా, వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీజీఎస్ ని ఫాలో కావాలి. వారు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని తప్పకుండా అమలు చేయాలి. ఈ నేపథ్యంలోనే రైతులకు చాలా వరకు కూడా పంట నష్టం తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముఖ్యంగా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించినటువంటి సమీక్షలో అయితే ప్రధానంగా ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం ఈ 3 రోజుల పాటు అంటే ఆర్టీజీఎస్ పూర్తిగా కూడా హెచ్చరించింది. ఏదైతే విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించి మరొక 3 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తన ధ్వని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కూడా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. అవి కూడా వడగండ్ల వానతో, ఎందుకంటే ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. బయటికి పోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 నుంచే భానుడు తన కిరణాలతో ఇటు విరుచుకు పడుతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కానీ ఈ ఉపరితల ఆవర్తనంతో దగ్గర 3 రోజుల పాటు వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు రావడం, చల్లగాలులు వేయడం, వడగళ్లతో కూడినటువంటి వాన పడడం జరుగుతుంది. అయితే దీనివల్ల రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిన, రైతులకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతన్నల పైన కూడా దృష్టి సాధించింది. ఎటువంటి
ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా నష్టం అనేది కలగకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పంట నష్టం జరిగిందో వాటికి సంబంధించి పూర్తిగా నివేదిక తెప్పించుకొని రైతన్నకు ఆ నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి గ్యాస్ సంబంధించినటువంటి పరిస్థితుల పైన, అలాగే డీజిల్ పెట్రోల్ కు సంబంధించినటువంటి నిల్వల పైన కూడా ఆయన సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.